వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీకి ముందు రాష్ట్రాల తరపున లేవనెత్తాల్సిన అంశాలను పంపాలని జలశక్తి శాఖ కోరింది. అయితే బనకచెర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండా ఇచ్చింది. తెలంగాణ మాత్రం బనకచెర్లపై చర్చ అవసరం లేదంటోంది. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులే ఎజెండాగా చర్చించాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు నీరు అందించడం కోసమే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణమని పేర్కొన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకోవడానికి బనకచెర్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు. 81,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి కర్నూలు జిల్లాలోని బనకచెర్ల రెగ్యులేటర్ వరకు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు వివరించారు. గోదావరి నదిలో ఎగువ దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 టీఎంసీల మిగులు నీరు ఉంటుందన్నారు. చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు సీఎంల భేటీ తర్వాత బనకచెర్లపై ఏకాభిప్రాయం కుదురుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. హలో, థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే ఈరోజు ఢిల్లీలో ఇరు రాష్ట్రాల అయితే సమావేశం జరిగింది. అయితే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇద్దరు సీఎంలు కూడా జల వనరులకు సంబంధించినటువంటి కృష్ణా నది, గోదావరి నీళ్లు జలాలకు సంబంధించినటువంటి అంశంలో ఢిల్లీ వేదికగా ఈ సమావేశం ఏర్పడింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అయితే జరుగుతుంది. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, అలాగే ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీకి ముందు రాష్ట్రాల తరఫున లేవనెత్తాల్సినటువంటి అంశాలను పంపాలని చెప్పి కూడా జలశక్తి శాఖ కోరింది. అయితే బనకచెర్లపై ప్రాజెక్టు ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండాగా ఇచ్చింది. తెలంగాణ మాత్రం బనకచెర్లపై చర్చ అవసరం లేదంటుంది అని చెప్పి తెలుస్తోంది. అయితే కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులే అజెండాగా చర్చించాలంటూ కేంద్రానికి ఏపీ లేఖ రాసింది. అటు తెలంగాణ కూడా ఇదే అంశంపై పట్టుబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో పోలవరం పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు నీరు అందించడం కోసమే పోలవరం అలాగే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకోవడానికి బనకచెర్ల ప్రాజెక్టు అని చెప్పి కూడా చెప్పారు. 21,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి కర్నూలు జిల్లాలోని బనకచెర్ల రెగ్యులేటర్ వరకు కూడా 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు ఆయన వివరించారు. గోదావరి నదిలో ఎగువ దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 టీఎంసీల మిగులు నీరు ఉంటుందని చెప్పి కూడా చంద్రబాబు చెప్పారు. చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సీఎంల భేటీ తర్వాత బనకచెర్లపై ఏకాభిప్రాయం కుదురుతుందా కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యంగా చూస్తామని చెప్పినటువంటి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు ఏపీతో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, జలాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఏదైతే బనకచెర్ల విషయంలో కావచ్చు, అటు కృష్ణా గోదావరి నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో ఏపీతో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనే విషయం కూడా ఆయన లేవనెత్తే అంశాలు కనిపిస్తోంది. మరి మొత్తానికి ఏదైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయం మాత్రమే తెలంగాణ రాష్ట్ర అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున ఈ చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
అయితే రెండు రాష్ట్రాల్లో ఉన్న నీటి అంశాలకు సంబంధించి జలశక్తి శాఖ కీలక సమావేశంగా ఇది మనం భావించాల్సి ఉంటుంది. ఏదైతే మొత్తానికి కృష్ణా గోదావరి నదీ జలాల గురించి చర్చించేందుకు మాత్రమే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర జలశక్తి శాఖ. ప్రాజెక్టుల గురించి కూడా చర్చించాలని తెలంగాణ పట్టుబడిందని చెప్పుకోవచ్చు. వృధాగా పోతున్న సముద్రంతో కలిసే వరద జలాలను కూడా వినియోగించేందుకే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులు అని చెప్పి కూడా ఏపీ తమ వాదన వినిపించే అవకాశం ఉంది. అయితే మొత్తానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సీఎంలు సమావేశమై పూర్తి స్థాయిలో నీటి వివాదాలపైనే చర్చిస్తారని చెప్పి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మీటింగ్ కు డేట్ టు టైం కూడా ఫిక్స్ అయిన నేపథ్యంలో అయితే మొత్తానికి ఈ తెలంగాణ మాత్రం ఈ మీటింగ్ సడన్ బ్రేక్ వేసిందని కూడా మరోవైపు సంస్థతో చర్చలు జరపబోమని చెప్పి కూడా తెలంగాణ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దీనిపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ కూడా రాసిందని చెప్పి కూడా చెప్తున్నారు. బనకచెర్లపైనే చర్చించాలంటూ కూడా కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా సమర్పించిన నేపథ్యంలో తెలంగాణ ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణా గోదావరి సహా అనేక విషయాలపై కూడా చర్చించే ఎజెండాను పంపింది తెలంగాణ సర్కార్. కృష్ణా నదిపై ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా, తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఇచ్చంపల్లి దగ్గర 200 కొత్త ప్రాజెక్టు నిర్మాణం సహా పలు అంశాలతో తెలంగాణ ఎజెండాను పంపింది. కేవలం బనకచెర్ల గురించి అయితే చర్చకు రాబోమని తెలంగాణ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బనకచెర్లపై జీఆర్ఎంబీ అలాగే సిడబ్ల్యూసి, ఈఎన్సీ అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటి వరకు కూడా బనకచెర్లకు ఎలాంటి సమస్యలు చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుపై అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం లేదనే అది తెలంగాణ వాదనగా మనం చెప్పుకోవచ్చు. ప్రాజెక్టుపై చర్చలకు పిలవడం ద్వారా నియంత్రణ సంస్థలు విశ్వసనీయతను కూడా కోల్పోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలంగాణ తన రాసినటువంటి లేఖలు కూడా ప్రస్తావించింది. బనకచెర్ల ప్రాజెక్టుపై మాత్రం ఏపీ వాదన మరలా ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. గోదావరి వరద జలాల వినియోగం కోసమే బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు కూడా ఏపీ చెబుతోంది. ఏటా 3000 టీఎంసీల గోదావరి జలాల సముద్రంలో కలుస్తున్నాయి. వృధాగా పోతున్న నీటిని వినియోగం కోసమే ప్రాజెక్టుల నిర్మాణం అని చెప్పి కూడా ఏపీ వాదిస్తుంది. వరద జలాలను తెలంగాణ వినియోగించుకున్న అభ్యంతరం లేదని కూడా ఈ సందర్భంగా ఏపీ పేర్కొంది. ముందు బనకచెర్ల పంచాయతీ తేల్చుకుందామని చెప్పి ఏపీ చెప్తుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకచెర్ల మాత్రమే అయితే వచ్చేది లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికే పూర్తయిన అలాగే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల లెక్కలు తేలాకే బనకచెర్ల గురించి ఆలోచిద్దామని చెప్పి కూడా తెలంగాణ అంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు వైశాలి. అయితే బనకచెర్లపై ఒకరు చర్చించాలని, ఒకరేమో చర్చ అవసరం లేదని అంటున్నారు. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా కేంద్రం ఏపీ, తెలంగాణలో ఎవరికి అనుకూలంగా మాట్లాడుతూ వస్తోంది? తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీ ఢిల్లీకి చేరిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు కాసేపటి క్రితం కూడా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి అంశాలకు సంబంధించి జలశక్తి శాఖ కీలక సమావేశం కూడా స్టార్ట్ అయింది. అయితే ఇటు ఏపీకి సపోర్ట్ చేస్తుందా, తెలంగాణకు సపోర్ట్ చేస్తుందా అంటే మనం ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఏపీ లో కూటమిగా ఏర్పడి ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అటు ఎన్డీఏ గవర్నమెంట్ లో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు ఏపీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అటు తెలంగాణ మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తోంది. ఓన్లీ బనకచెర్ల మీద మాత్రమే అయితే తాము రామని చెప్పి కూడా ఈ సందర్భంగా లేఖ కూడా చెప్పింది. అయితే బనకచెర్లతో పాటు కూడా ఇంతకు ముందు ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నటువంటి నీటి వివాదాలు కావచ్చు, నీటి సమస్యలు కావచ్చు, ముందు వాటిపైన చర్చించిన తర్వాతే బనకచెర్ల మీద కూడా చర్చిద్దామని చెప్పి కూడా తెలంగాణ చెబుతోంది. మరి కేంద్ర అయితే జలశక్తి ఏదైతే శాఖ ఉందో జలశక్తి శాఖ సంబంధించినటువంటి మంత్రి పాటిల్ ఎట్లా నిర్ణయం తీసుకుంటారనేది కూడా చాలా ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. మనం చూడాలి, అటు తెలంగాణకు ఫేవర్ గా చెప్తుందా తీర్పు, లేదంటే ఇటు ఏపీకి ఫేవర్ గా చెప్తుందా. ఎందుకంటే బీజేపీ అనేది రెండు రాష్ట్రాల్లో కూడా
ఉంది కాబట్టి అందులో తెలంగాణలో చాలా కీలకంగా బీజేపీ చాలా రాజకీయంగా ముందుగా ఉంది కాబట్టి మరి అటు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీపై ఉంది కాబట్టి అదే సమంగా ఏపీ కూడా ఉంది కాబట్టి ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా అలాగే ఏపీ ప్రయోజనాలను దెబ్బతినకుండా చేయాలనేటువంటి పరిస్థితి అయితే బీజేపీకి ఉందని చెప్పుకోవచ్చు. అయితే రెండు రాష్ట్రాలు కూడా ముఖ్యమైనవే కాబట్టి మరి ఏ రాష్ట్రానికి అనుకూలంగా ఇచ్చినా ఆ రాష్ట్రంలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి మరి ఆచి చూచి అడుగులు వేసే అవకాశం అయితే బీజేపీ కనిపిస్తుంది. మరి దీనిపై వాయిదా వేస్తారా లేకపోతే ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా మనం చెప్పలేము. మరి చూడాలి ఎలా ముందుకు వెళ్తారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రామచంద్ర.